మిగిలిన అవతారాలలో ఆయన ఇలా ఉండవలసిన అవసరం ఆయనకి లేదు. తప్పు చేస్తే కుత్తుకలు కత్తిరించేశాడు. గోపరాజు గారు రామావతారం గురించి మాట్లాడుతూ బండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికాడండడాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు రుద్రతాండవం చేస్తాయిట. 14,000 మంది ఖరదూషణాదులన్న రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో పడగొట్టాడు. అంత గొప్ప శౌర్యమూర్తి అయినటువంటి రాముడు ఎక్కడ పాపమన్నది మిగలకుండా రాక్షస సంహారం చేశాడు. భగవంతుడు మిగిలిన అవతారాల్లో దుష్ట శిక్షణకి అంత ప్రాధాన్యత ఇస్తాడు. ఒక్క వెంకటేశ్వర అవతారంలో అంత గొప్ప క్షమాగుణం. అందుకే వెంకటాద్రి సమం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదీవో నభూతో నభవిష్యతి. పాపం కనపడితే తుంచవతల పారాయడమే తప్ప దానికి బదులుగా తలనీలాలు తీసేసుకుని రక్షించేటటువంటి దయాగుణం. అందుకు కదూ దయామృత తరంగిణ్యాస్తరంగైరివసీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. ఆయన యొక్క కంటి కొసల నుండి దయా అన్న అమృత తరంగములు వస్తుంటాయి. దాని చేత లోకములన్నింటినీ అంత చల్లపరుస్తాడు. మనం తెల్లవారి లేస్తే ఎక్కడికి యాత్రకు వస్తున్నామో, ఏ ప్రభువుని సేవిస్తున్నామో ఆయనకున్న దయాగుణం, ఆయనకున్న క్షమ, ఆయనకున్న ఓర్పు, ఆయన మనలో చూడగలిగిన మంచి, ఆయన మనలో చూడని చెడు, ఆయన దర్శనం చేత మనం కూడా తెలుసుకుని ఆయన దృష్టిలో మంచి పిల్లవాడు అని అనిపించుకోవడానికి ఆ గుణాన్ని అభ్యాసం చేసే ప్రయత్నం చేసిన నాడు కదా ధర్మాచరణానికి పెద్దపీట వేసినట్టు. ధర్మమునందు పెద్దపీట ఓర్పు పట్టడమే. ఓర్పుని మించిన గొప్ప గుణం ఇంకొకటి లేదు.